హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. నేను రీసెంట్గా మొత్తం అన్నీ ఆపేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. మొత్తం ఏం యూట్యూబ్ అన్నీ స్టాప్ చేసేద్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకు, ఏమైంది, అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఆపేద్దాం అనుకున్నాను అనేసి మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను స్టోరీ పెట్టాను, చాలామంది రిప్లైస్ ఇచ్చారు, చాలా రెస్పాన్స్ వచ్చింది, అందరికీ అప్పుడే కన్వే చేశాను, అన్నీ అయ్యాయి. బట్ మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెడుతున్నారనమాట, ఇవాళ చిన్న వీడియో అప్లోడ్ చేసేసరికి ఆపేస్తామన్నారు కదా, ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అంటే మీతో కూడా షేర్ చేసుకుందాము అసలు ఏమైంది ఏంటి అనేసి. అంటే అప్పుడు నేను చెప్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది అసలు ఎందుకు ఇట్లా చేద్దాం అనుకున్నాను అనేసి. సో అందుకని చెప్తున్నా. సో రీజన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నాకు కాలేజ్ ఉంటుంది పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు, అక్కడే సగం టైం సరిపోతుంది ఫుల్. ఇంకా మళ్ళీ వచ్చి వీడియో తీసి వీడియో ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ పోస్ట్ చేసేసరికి నాకు చాలా టైం పడుతుంది అనమాట. చాలా మళ్ళీ అందులోనూ మధ్యలో రెగ్యులర్గా పోస్ట్, ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. అస్సలు అట్లా చెప్పుకోకూడదు, బట్ ఫ్రీగా అయితే లేను. బట్ ఏదో చేద్దామని చెప్పి అయితేనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది. బిజీ అంటే నేను ఏదో పెద్ద ఇది కాదు, జస్ట్ నాకు కాలేజ్కి వెళ్ళి రావడం అదే పెద్ద ఇదన్నమాట. సో కాలేజ్కి వెళ్ళి అంటే నా డే మొత్తం ఇంకా అట్లా గడిచిపోతుంది అనమాట ఫాస్ట్గా. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు మొత్తం కాలేజ్ పైన డిపెండ్ అయినట్లు అయిపోతుంది. లేచి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళి కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి. సో అట్లా ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి కొంచెం అక్కడ స్టడీస్ కానీ, తర్వాత మళ్ళీ వచ్చి యూట్యూబ్ గురించి ఆలోచించి దీన్ని ఎడిట్ చేసి అట్లంతా పెట్టి ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయిపోయాను అనమాట. అండ్ ఇది పక్కన పెడితే నేను ఎక్కడున్నా యూట్యూబ్ గురించి ఆలోచిస్తున్నా. ఎలా గ్రోత్ చేసుకోవాలి అంటే ఎక్కడున్నా మళ్ళీ నేను యూట్యూబ్ గురించి ఆలోచిస్తున్నాను అనమాట. ఎలా గ్రో చేసుకోవాలి మన ఛానల్ని, ఏం చేద్దాం, అట్లా ఉన్నాయన్నమాట నా థాట్స్ అన్నీ. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినా కూడా అక్కడ కాసేపు క్లాస్ విన్నా కాసేపు దీని మీదే ఉంటుంది అనమాట నా ఆలోచనలు మొత్తం. లైక్ ఏం చేద్దాం, ఈరోజు ఏం బ్లాగ్ పోస్ట్ చేద్దాం, ఏం వీడియో పెడదాం అనేటట్టు. అది నాకు నచ్చలేదు. అంటే కొంచెం ఫ్రీగా ఉండాలి. అట్లా 2 days ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసేసి ఏదో ఫీల్ అయిపోయాను అనమాట. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయాను. స్ట్రెస్ పక్కన పెట్టేస్తే ఇంకొక మెయిన్ ఓవర్ థింకింగ్ ఉందన్నమాట. ప్రతిదానికి ఆత్రం ఎక్కువ. అందులో ఆత్రంలో ఇంకొక ఓవర్ థింకింగ్ ఏంటి అని అంటే, నేను చాలా కష్టపడుతున్నాను అయినా రీచ్ రావట్లేదు అని నాకు నేనే ఫీల్ అయ్యా. అంటే ఎవరికైనా ఇప్పుడు మీ దృష్టిలో నేనేమంత కష్టపడలేదు, మా మమ్మీ దృష్టిలోనే నేను కష్టపడట్లేదు. మా మమ్మీనే రోజు తిడతా ఉంటుంది, రోజుకి ఒకటైనా పోస్ట్ చేయి అని చెప్పేసి. కానీ నాకేమనిపిస్తుందని, నేను చాలా కష్టపడుతున్నా, నాకు ఇంత స్ట్రెస్ వద్దు, ఇంత కష్టం వద్దు అని అనిపిస్తుంది. అట్లనే ఇంత కష్టపడి నేను ఎడిట్ చేసి వ్లాగ్ చేసి పోస్ట్ చేస్తుంటే రీచ్ రావట్లేదు అని చెప్పేసి బాధ ఉంటుంది కదా. సో అట్లా ఎక్కువ బాధపడ్డాను అనమాట. ఇంకా వీళ్ళు ప్రెషర్ ఒక పక్క, మా ఫ్యామిలీ నుంచి రోజుకి ఒకటైనా పెట్టు, 2 daysకి ఒకసారి వ్లాగ్ పెట్టు అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వద్దురా దేవుడా అనుకునేసాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 month 10 days అట్లా అవుతుంది. బట్ నేనేమనుకుంటున్నానంటే, గ్రోత్ రావట్లేదు, రీచ్ ఎందుకు రావడం లేదు అని చెప్పేసి ఎక్కువ ఫీల్ అయిపోయాను అనమాట. రీచ్ రావట్లేదు అనేసి. బట్ నాకు చెప్పాను కదా, అందరు రిప్లైస్ ఇచ్చారు, వాళ్ళకి నా ప్రాబ్లం కన్వే చేశాను. అప్పుడు చెప్పింది అయితే ఏంటి అని అంటే, 1.5 monthలో నియర్ టు 1K సబ్స్క్రైబర్స్ రావడం చాలా గ్రేట్. నువ్వు ఇంత తొందరగా ఇన్ని తెచ్చుకున్నావు, సో నువ్వు అస్సలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పారు. అది నిజమో అబద్ధమో తెలీదు, బట్ నాకు ఆ మాటలు అయితే చాలా ఓకే అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాయి 1.5 monthలో ఇన్ని రావడం. ఇంకా బట్ అంటే మెయిన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని చెప్తారు. అక్కడే నేను కొంచెం డిస్కరేజ్ అవుతాను అనమాట. చెప్పాను కదా, కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది కాలేజ్ అని చెప్పి అట్లా అని చెప్పి. మళ్ళీ వచ్చి ఎడిట్ చేసి కన్సిస్టెన్సీగా ఒక టైంకే పోస్ట్ చేయాలి అట్లా అన్నప్పుడు కొంచెం అది కూడా ఎక్కువ ప్రాబ్లంగా అనిపించేది. ఇంకా ఇవన్నీ బేస్ చేసుకొని నేను అట్లా అనుకున్నాను అనమాట, స్టాప్ చేసేద్దాం, మన వల్ల అవ్వదు, ఫస్ట్ స్టడీస్ పైనే ఉందాము. అంటే నేను ఒకదానిపైన ఉంటే ఒకదాన్నే ఆలోచిస్తూ ఉంటాను. ఇంక ఈ థాట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అట్లా అనుకునేసి వద్దు అనుకునేసాను అనమాట. బట్ రిప్లైస్ వచ్చినప్పుడు అందరూ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక అన్నౌన్కి నియర్లీ అంటే 1 monthలో నియర్లీ ఇంత రావడం ఓకే గ్రేటే కదా అని చెప్పేసి అనిపించింది నాకు కూడా.
సో అది అంటే మళ్ళీ ఈ ఒక్క రీజన్తో సరే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అన్నీ చెప్పారు. ఇంకా చెప్పాను కదా, అది కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎక్కువ స్ట్రెస్ అనిపించింది అని చెప్పేసి, కాలేజ్కి వెళ్ళి రావడం నాకు ఫుల్ హెడేక్ ఉన్నింది అని చెప్తే, మా అక్క వాళ్ళు వచ్చేసి అసలు వాళ్ళు యాక్చువల్లీ నాతో 2 days మాట్లాడలేదు. అంటే నేను అది ఇన్స్టాలో స్టోరీ పెట్టాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఓపిక్గా రీస్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక 2-3 days ఏం పోస్ట్ చేయలేదన్నమాట. అప్పుడు మా అక్క వాళ్ళ కోపంతో అసలు నాతో మాట్లాడలేదు, అంటే ఎందుకు స్టాప్ చేసేసాను అనేసి. ఇంకా మా మమ్మీకి తెలియదు నేను స్టాప్ చేశాను, కంటిన్యూ చేస్తున్నాను అని మా అమ్మకి తెలియదు. మా అమ్మకి కూడా తెలిసింటే ఖచ్చితంగా చాలానే తిట్టేది. ఇంకా ఫ్యామిలీలో ఎవరికి తెలిసినా అరుస్తారు నా పైన ఖచ్చితంగా. అంటే ఇంత సపోర్ట్ ఉండి ఆపేస్తానంటే ఎవరైనా అరుస్తారు కదా. సో వాళ్ళందరి భయం కూడా నాకు ఒక పక్క ఉంది. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ నాతో మాట్లాడి ఇట్లా నేను చెప్పినవన్నీ లేదు నువ్వు కంటిన్యూ చేయి వ్లాగ్స్ అని చెప్పి, ప్రతి ఒక్కటి నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అసలు చాలామంది చెప్పారు ఎంత బాగున్నాయి, నువ్వు స్టార్టింగ్ కంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్రో అయ్యావు, వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కానీ అండ్ అన్నీ చూపించడంలో కానీ, లెంతీ వీడియోస్ చేయడం అన్నీ నేర్చుకున్నావు, మళ్ళీ ఎందుకు ఆపేస్తున్నావు అని చెప్పేసి అట్లంతా చెప్పారు. అందరూ వీడియోస్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అసలు అంత బాగా చెప్పారు అందరూ, నాకు అంత కన్సర్న్ తీసుకుంటారని అస్సలు అనుకోలేదు. ఇంకా అవన్నీ ఉన్నాయి, అవన్నీ ప్లస్ ఇంకా నా ఫ్యామిలీ భయం అయితే కూడా ఉంది. నేను ఆపేస్తున్నాను అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇంకా అట్లా అన్ని సజెషన్స్ తీసుకొని మళ్ళీ సరే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ మా అక్క వాళ్ళు కూడా ఈ విషయం కూడా చెప్పారు, నువ్వు వీక్ మొత్తం కాలేజ్కి వెళ్ళినా వీక్లో ఎప్పుడన్నా ఒకసారి వ్లాగ్ అప్లోడ్ చేయి, నీకు ఫ్రీ ఉన్నప్పుడే వీడియోస్ చేయి, అప్పుడే అప్లోడ్ చేయి, నిన్ను మేము ఎక్కువ ప్రెషర్ పెట్టాము అని చెప్పేసి ఇంకా అందరు చెప్పారు. సరే ఓకే చేద్దాము, కొంచెం నేనే ఇట్లా ఓవర్ థింకింగ్ అంతా ఆపేసి రీచ్ వచ్చే వరకు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండి అన్నీ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి మళ్ళీ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తూ షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఆపేద్దాము అనుకున్న దానికి రీజన్ అయితే ఇదనమాట. కంప్లీట్గా మీతో కూడా షేర్ చేసేసాను. అండ్ హేటర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను ఆపేద్దాం అనుకున్నప్పుడు. బట్ ఏం చేద్దాం, నన్ను లవ్ చేయడానికి మీరు ఇంతమంది ఉండగా నేను ఎందుకు ఆప్ చేసేస్తాను. And thank you for your love and support. Keep supporting me like this only. Please do share, like and subscribe. Bye bye. See you in the next vlogs.